హలో, ఎవరు చెప్పండి? హలో, నేనే మాట్లాడుతున్నాను. హే సార్, నేను ఈరోజు లీవ్ తీసుకున్నాను. నేను మీ ఇంటికి వస్తున్నాను. ఏంటి నువ్విప్పుడే వస్తున్నావా? కానీ ఎందుకు? ఏం లేదు, ఊరికే నేను వస్తున్నాను. సరే అయితే విను, నాకు ఒక పని చేసి పెట్టు. అదేంటంటే నేను నా వాలెట్ని స్కూల్లో రూమ్ నెంబర్ 8లో మర్చిపోయాను. నువ్వు దాన్ని తీసుకొస్తావా? దాన్ని నువ్వు రేపు కూడా తీసుకోవచ్చు కదా. కానీ రేపు స్కూల్కి వెళ్ళడానికి ముందే నాకు ఆ వాలెట్ కావాలి. నువ్వు ఇక్కడికే వస్తున్నావు కాబట్టి తీసుకురావచ్చు కదా. సరేలే, అలాగే. అయితే అది నీ డెస్క్లోనే ఉంది కదా. అవును, మనం మీ ఇంటి దగ్గరే కలుసుకుందాము. నువ్వు వాలెట్ తీసుకుని నేరుగా అక్కడికి వచ్చేసాయి. సరే, కాసేపట్లో కలుద్దాం. బాయ్. సరే, ఓకే, బాయ్. జంగ్వాన్, అన్నయ్య ఇప్పుడే వస్తున్నాడా? ఇంకా నా డ్రాయింగ్ పూర్తి కాలేదు. ఏం పర్లేదులే, దాన్ని ఫినిష్ చేయడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది. త్వరగా పూర్తి చేద్దాం. ఫైనలీ వచ్చేసాను. అరే జంగ్వాన్, నీకు బుద్ధి లేదు. వాలెట్ ఇంకెక్కడో పెట్టినట్టుంది, కానీ నన్ను ఇక్కడికి పంపించింది. అసలేం పిల్లరా బాబు. యాంగ్యూంగ్ చియోల్, యాంగ్యూంగ్ చియోల్, పైకి లే. యాంగ్యూంగ్ చియోల్. నేను వెళ్ళి అంబులెన్స్ కాల్ చేస్తాను. నువ్వు నా కోసం ఇక్కడే వెయిట్ చేయి, సరేనా? నేను ఇప్పుడే వస్తాను. తనెందుకు ఇంత టైం తీసుకుంటున్నాడు? నాకు తెలిసి ఇప్పటికి వస్తూ ఉంటాడు. మనం లైట్స్ ఆఫ్ చేసేద్దాం. సరదాగా ఉంటుంది. ఆఫ్ చేయమంటా? అందరూ సైలెంట్ గా ఉండండి, అతను వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే. ఎవరో వచ్చినట్టుగా లేరు. మరి తలుపు ఎవరు తీశారు? గాలికి తెరుచుకుంది కావచ్చు నానమ్మా. హేసాంగ్ చనిపోయాడు.
అది నాకు తర్వాత అర్థమైంది. ఆ రోజు తలుపు గాలికి తెరుచుకోలేదు, స్వయంగా హే సంగే తెరిచాడు.